నేను నమ్మకం. ఇప్పుడు పలానా అమ్మాయి మంచిదని నమ్మే కదా ప్రసాద్ గారు వెళ్ళి ప్రదానం చేసుకుని వివాహాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకున్నాడు. మా పిన్ని గారు చెప్పారు, విజయమ్మ గారు, మా వీపురాలు ఆ కుటుంబము, మా ప్రసాద్ వాళ్ళ కుటుంబం చాలా మంచి ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ, మా అబ్బాయిని చాలా బాగా చూస్తామని చెప్పేసి చక్కని సాక్ష్యం ఇచ్చింది. నేను చెప్తున్నాను, మా పిన్ని అలాగే మా బాబాయ్ గారు వారికి ఇచ్చిన 2 బిడ్డలు కూడా అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఆడవాళ్ళు అంటారు పైమాట అంటారు, లేని పైమాట, మా ఆయన బంగారం అంటారు. చీర కొంటేనే, ఏం కొంటేనే, క్రిస్మస్కి సౌత్ ఇండియాకి వెళ్ళి ఒక 5,000 రూపాయలు చీర కొనగానే మా ఆయన ఎంత మంచోడు, మా ఆయన బంగారం అంటారు. నేను చెప్తాను, కొన్నా కొనకపోయినా అండి, విజయమ్మ అలాగే సత్యనారాయణ పుట్టిన 2 కుమారులు కూడా బంగారు లాంటి కొడుకులు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదా? కాదని ఎవరు చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. దేవుడి సేవలు అయితేనే, పరిచర్లు అయితేనే, సంఘ కార్యక్రమాల్లో అయితేనే, ఎందులోనైనా సరే వారు బంగారు లాంటి బిడ్డలు. దేవునికి స్తోత్రం.